అన్న నమస్తే అన్న. కూటమి ప్రభుత్వంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం భ్రష్టు పట్టించేశారు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో గుళ్ళు ప్రతిష్ట చేస్తూ ఉంటుంటే కూటమి ప్రభుత్వం దాన్ని విధ్వంసం చేస్తూ ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏమంటే ఆయనకి పిచ్చి పట్టింది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలను వదిలేసి భగవంతుడి జోలికి వస్తున్నాడు ఆయన. ఆల్రెడీ 151 వచ్చినోడు 11 దిగజారిపోయినా ఇంకా సిగ్గిరాల. ఇంకా జీరో అయిపోయిన పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. అయినా సరే ఇంకా మారకుండా ఈ భగవంతుడి జోలికి ఎందుకు వస్తున్నాడో తెలియట్లా. ఈయనకి పిచ్చి అంటారా లేకపోతే అవగాహన అంటారా? ఈయన్ని ఎలా ముఖ్యమంత్రి చేశారన్నది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ హోదాలో మాట్లాడలేని అవగాహన లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే గుళ్ళు కట్టేశాను కూల్చేశారు, గుళ్ళు పెట్టేశాను తీసేశారు. ఏంటండి ఆ మాటలు? ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. బయటికి రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పిల్లల్ని ఎలాగ తేవాలి, బయట నుంచి కంపెనీలు ఎలా తేవాలి, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకి ఏం చేయాలన్న ఆలోచన లేకుండా మళ్ళీ భగవంతుడి జోలికి వెళ్తున్నాడంటే ఈయన పిచ్చంటారా లేకపోతే తెలివైన వ్యక్తి అంటారా? ఇప్పుడు అందరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈయన మాటలు విని ఇలాంటి మనం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి చేశామో అనుకునే స్థాయిలో దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే ఆయన ఏమంటారు సార్? కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చ పట్టిందనుకొని మనం వదిలేయడమే తప్ప ఆయన మాటలు పట్టించుకోకూడదు. ఎందుకంటే ఈరోజు కూటమి గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్నారు. మళ్ళీ ఈయన గుళ్ళు గురించి మాట్లాడితే ఎలా సార్? కానీ ఇది తప్పండి. సరే అండి, ఆయన చెప్పినట్టే కూటమి గవర్నమెంట్ విధ్వంసం చేస్తుంది అన్నారు. ఏది? గుళ్ళు మీద, భగవంతుడి మీద. లాస్ట్ టైము మన విజయవాడలో కనదరం గుడిలో 3 సింహాలు దొంగతనం చేయించింది ఎవరు? వైసీపీ గవర్నమెంటేగా. అలాగే రథం తగలబెట్టింది ఎవరు? వైసీపీ గవర్నమెంటేగా. అలాగే దేవుడి విగ్రహం తలకాయ పగలగొట్టింది ఎవరు? వైసీపీ గవర్నమెంటేగా. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఆ 5 సంవత్సరాల గవర్నమెంట్లో తిరుపతిలో అన్నమచారం ప్రకారం బుక్స్ పంచింది ఎవరు? ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో చిన్న మూల గ్రామంలో కూడా భగవంతుడి మీద మీరు దుష్ప్రచారం చేసి మీరు పబ్బం గడిపిన రోజులు ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. కనుక మీకు గుణపాఠం చెప్పి దిగజార్చి మీ గవర్నమెంట్ని పంపించి కూటమి గవర్నమెంట్ని తెచ్చుకున్నారు. మళ్ళీ మీరు జీవితంలో కూడా ఒక్క సీటు కూడా రాదని ఈ సందర్భంగా చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దేవస్థానాన్ని భ్రష్టు పట్టేసింది. అసలు 300 టికెట్ను కూడా మేము దళారీ వ్యవస్థను తగ్గించేసి 300 టికెట్ చేసాం శ్రీవాణి దర్శనంతో అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఈరోజు కూటమి గవర్నమెంట్లో ఇదే విజయవాడలో లాస్ట్ టైము దసరా ఉత్సవాలు ఏ క్లాస్గా జరిగినాయి. అలాంటి కార్యక్రమం ఒక్కటైనా సరే వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడైనా చేశారా? మీరు చూడండి, ఇక్కడ గుణదల్లో మరియమ్మ తిరణాలు జరుగుతూ ఉంటాయి. ఎంత వైభవంగా ఈ కూటమి గవర్నమెంట్ చేసిందో మీరు చూడండి. అలాగే రేపు రాబోతున్న రంజాన్, లాస్ట్ టైం వచ్చిన రంజాన్కి కూడా అందరు మతాలు ఒకటే అని కలిసి పనిచేసిన గవర్నమెంట్ ఏదైనా కూటమి గవర్నమెంట్. రేపు రానున్న రంజాన్ పండుగ కూడా వైభవంగా ఆంధ్రప్రదేశ్లో కాదు, మా విజయవాడ పంజా సెంటర్లో చూడండి, ఎప్పుడు కూడా నిత్య తోరణంలాగా పంజా సెంటర్ ఈ రోజుకి కూడా వెలిగిపోతుందంటే కారణం ఏంటంటే కూటమి గవర్నమెంట్ అన్ని మతాలకి ప్రేమగా పనిచేసే ఏదైనా ఉందంటే కూటమి గవర్నమెంట్. మీది అలా కాకుండా ఏ భగవంతుడి దీంట్లో చిచ్చి పెడదామని ఏలి పెట్టి మీరు నాశనం చేశారు ఆంధ్రప్రదేశ్ని. కలిసున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎడదీశారు. ఎక్కడైనా 29-30 రాష్ట్రాల్లో ఏదైనా అందరూ కలిసి ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని ఇండియాలో చెప్పుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. దాన్ని మళ్ళీ కూడా భగవంతుడి పేరు చెప్పి మీరు పబ్బం గడుపుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు. మీ మీద ఈ 11కి దిగజార్చిన తర్వాత ఇంకా మీకు సిగ్గిరాకపోతే మీ ముఖాన్ని ఎక్కడైనా ప్రచారానికి వస్తూ ఉమ్మూసే రోజులు వస్తాయి. ఇది అయితే నిన్న పేరునాని కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తీగలాగితే దొంగ కదలన్నట్టుగా హిందాపూర్ కానీ, వైష్ణవి కానీ, సంఘం కానీ, హెరిటేజ్ కానీ వీళ్ళు మొత్తం తీగలాగి దొంగ కదిలినట్టుగా మొత్తం బయటకు వస్తున్న తరుణం మొత్తం అసలు కూటమి ప్రభుత్వం ఇంత ఈ విధంగా దిగజారిపోయే రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పేరునాని మాట్లాడటం, అసలు కల్తీ అనేది 2014-19 మధ్య కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు నా పేరునాని చేసిన వ్యాఖ్యలు కానీ నిన్న ప్రెస్ మీట్ కానీ? ఏమండి, ఇప్పుడు మీరన్నట్టే 2019లోనో 2014లోనో కల్తీ జరిగింది కదా. మరి మీ గవర్నమెంట్లో ఏం చేశారు? మీరు అప్పుడు తీయాలిగా, వాళ్ళని అరెస్ట్ చేయాలిగా.
అంటే మీ గవర్నమెంట్ హెరిటేజ్ కంపెనీ ఎప్పుడు పెట్టారండి? మరి మీ గవర్నమెంట్లో ఏం చేశారు? ఇవన్నీ ఉత్తి మాటలు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక వీళ్ళని ఎలా నాశనం చేద్దామా అన్న ఆలోచనతో, వాళ్ళు దోచుకునే డబ్బునితో ఎలా మాయ చేద్దామన్న ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి పని రాదు. ఎంతసేపు 5 సంవత్సరాలు మేము నరకం అనిపించాం సార్ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఎంతసేపు భూత పురాణమే వినేవాళ్ళం. ప్రజలకి ఏం మంచి చేస్తామన్నది ఒక్క నాయకుడు కూడా చెప్పిన రోజులు లేవు మాకు. ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారితో సహా నారా లోకేష్ గారు కూడా ప్రజల్లో రోజు రోడ్డు మీద తిరుగుతున్నారు. కారణం ఏంటంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ఏం చేయాలి వీళ్ళకి. హెరిటేజ్ కంపెనీలు ఇంకో 10 పెడితే ఏమండి, హెరిటేజ్ కంపెనీలు లాంటి ఇంకో 10 పెడితే ఇక్కడ ఉపాధి వస్తుంది. ఇంకో కంపెనీ పెట్టిన ఉపాధి వస్తుంది. ఆటలో 10 మంది ఎంప్లాయీస్ చేస్తారు, 10 మందికి అన్నీ దొరుకుతాయి. ఇది ఆలోచన విధానం. అంతే తప్ప వీళ్ళ గవర్నమెంట్లో ఆ గల్లా జయదేవి లాంటి ఫ్యాక్టరీనే తీసి పంపించేశారు. వీళ్ళు పనికిరారండి. పని చేసే వాళ్ళని బతకనవరు. వీళ్ళ ఆలోచన విధానం అంతా క్రిమినల్ ఆలోచన విధానం. వీళ్ళని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంచకూడదని ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలోనే అసలు దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలాగా అప్పులు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఈ రోజున గ్రోత్ రేటు పెరిగితే మరి అప్పులు ఎందుకు చేస్తానని చెప్పి పేరు నాని మాట్లాడుతున్నారు. మరి ఏంటి, ఎలా చూడొచ్చాడారన్న? ఏమండి, ఫస్ట్ పెట్టుబడి పెట్టకుండా ఎవరు రారు. అది చిన్నపిల్లలను కూడా అడిగితే తెలుస్తుంది. మరి ఈ పేరు నాని గారు ఒక స్థాయిలో ఉండి ఏ రకంగా మాట్లాడతారండి? ఆయన ఒకసారి 2 లక్షల 3 లక్షల ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకుడు. అలాంటి వ్యక్తి ఇలాంటి మాట్లాడితే చాలా ఆశాదంగా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో నువ్వు ఉండి పిచ్చోళ్ళకి మాట్లాడుతున్నావంటే మనం ఏం మాట్లాడాలి? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఒక చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకోవాలన్నా ఒక 20,000 రూపాయలు ఉండాలి. ఆ బండి మీద యాప్లికాయలు అమ్మాలన్నా కూడా ఒక 5,000 రూపాయలు ఉండాలి. అంటే పెట్టుబడి. ముందు పెట్టుబడి పెడితే ఈ 5,000 రూపాయలతో 6,000 రూపాయలు చేయడమా 7,000 రూపాయలు చేయడమా అన్నది ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలంటే అప్పులు చేయాలి కదా సార్. మరి ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకుండా వీళ్ళు ఎమ్మెల్యే స్థాయిలో పనిచేస్తున్నారంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నరకం అనిపించారు. జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళని దగ్గరికి రానవరు. ఇది పేరుని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పదవులకి ఇంటికి కూడా వెళ్లకుండా భార్య పిల్లలను కూడా కలవకుండా ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఇంత బాధ్యత ఉందని తెలుసుకొని మేము ఇలా పనిచేస్తే కానీ మనల్ని ప్రజల్లో దగ్గర చేర్చుకోవాలన్న బాధ్యతతో పనిచేస్తున్నారు. వీళ్ళు అవన్నీ మర్చిపోయి గాలికి వదిలేసి ఎంతసేపు జల్సాలు చేసుకొని బెట్టింగులు, పండగలు వస్తే బెట్టింగులు, ఆ కొడాల నాని గారితో పాటు ఈ పేరు నాని లాంటి వాళ్ళు కలిసి ఈ బారు లిక్కర్ మీద స్కాములు చేసి ఇసుకని అమ్మేసి రాష్ట్రాన్ని కాష్టం చేసేసి దోసుకునే వ్యక్తులు కూడా ఈ పేరు నాని లాంటి వాళ్ళు. కనుక వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ప్రజలు లేరు. వాళ్ళు ఎన్ని వ్యాఖ్యలు చేసినా అసలు వాళ్ళ ఇంట్లో మా భార్య పిల్లలే నమ్మే స్థాయిలో లేరండి. వీళ్ళు తెలుసుకోవట్లా, ఇంకా మాయలో బతుకుతున్నారు. వీళ్ళు ఆ డబ్బు ఉంది ఇంకా చేతి నిండా, ఆ ఉన్న గర్వంతో బతుకున్నారు తప్ప వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు కూడా వాళ్ళని గుర్తించట్లేదని తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.